బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీ పరిధిలోని నాగపట్ల గ్రామం వద్ద సంచరిస్తోంది. వరి, మామిడి, అరటి పంటలను ధ్వంసం చేశాయి. 12 పెద్ద ఏనుగులు, 4 గున్న ఏనుగులు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇక గజరాజుల గుంపును అడవిలోకి తరలించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ అంతుంది మనకి. తిరుపతి జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీ పరిధిలోని నాగపట్ల గ్రామం వద్ద సంచరిస్తోంది. వరి, మామిడి, అరటి పంటలను ధ్వంసం చేశాయి. 12 పెద్ద ఏనుగులు, 4 గున్న ఏనుగులు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గజరాజుల గుంపును అడవిలోకి తరలించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. తిరుపతి జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీ పరిధిలోని నాగపట్ల గ్రామం వద్ద సంచరిస్తోంది. వరి, మామిడి, అరటి పంటలను ధ్వంసం చేశాయి. 12 పెద్ద ఏనుగులు, 4 గున్న ఏనుగులు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇక గజరాజుల గుంపును అడవిలోకి తరలించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సో ఐఎన్ఎస్ ఎక్స్ప్రెస్ లో మనం చూస్తున్నా మొత్తానికి ఏనుగు గుంపును అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక తిరుపతి జిల్లాలో అయితే ఏనుగులు హల్చల్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక చంద్రగిరి మండలంలో కూడా గజరాజుల గుంపు సంచారం ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇక పొలాల చుట్టూ నాగపట్ల గ్రామంలో ఏనుగులు తిరుగుతున్నాయి. రైట్, ఇక ఏనుగుల గుంపును అడవిలోకి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్లలో అందిస్తారు. గోపీనాథ్, మొత్తానికి చూస్తున్నాం అడవిలో ఉండాల్సిన గజరాజులు ఏకంగా తిరుపతి జిల్లా అండ్ చంద్రగిరి మండలం నాగపట్ల గ్రామంలోకి అయితే వచ్చేసాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? అంటే చిత్తూరు జిల్లాలో చాలా రోజుల నుంచి కూడా ఏనుగుల సమస్య చాలా రకాలుగా ఇబ్బందులు గుర్తిస్తున్నాయి. ఇప్పటికే అంటే ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కర్ణాటక నుంచి కూడా కుంకి ఏనుగులను తీసుకొని వచ్చి పలమనేరులో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి చిత్తూరు జిల్లాలో చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా రైతుల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏనుగులకు సంబంధించి బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో చేతికొచ్చిన పంటల్ని ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి, వాటిని కట్టడి చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పలమనేరు కావచ్చు, కుప్పం కావచ్చు, ఇట్లా పుంగనూరు కావచ్చు, ఇట్లా సరిహద్దు ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏనుగులు అంటే వస్తున్నాయి. అంటే పంట పొలాలను పూర్తిగా కూడా ధ్వంసం చేస్తున్నాయి. అయితే తాజాగా రాత్రి అంటే ఈ శేషాచలం అటవీ ప్రాంతం నుంచి కూడా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఏనుగులు చంద్రగిరి అంటే తిరుపతి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఒక 20 ఏనుగుల గుంపు పెద్ద ఎత్తున పంట పొలాలపైన వచ్చి దాడులు చేయడం జరిగింది. పంటలను పూర్తిగా కూడా ధ్వంసం చేశాయి. వరి కావచ్చు, అదేవిధంగానే అరటి, ఇట్లా బొప్పాయి, ఈ పంటలన్నింటినీ కూడా ధ్వంసం చేశాయి. అయితే రైతులు వాటిని అంటే అటవీ ప్రాంతాలకు తరిమేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎదురు తిరిగి అంటే గతంలో కూడా రైతులను చంపినటువంటి ఏనుగు ఘటనలు కూడా ఉన్నాయి. అందువల్లనే భయభ్రాంతులకు గురైనటువంటి రైతులంతా కూడా వెంటనే సంబంధించిన ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇచ్చారు. అయితే ఇవాళ తెల్లవారుతో అక్కడికి చేరుకున్నట్టు ఫారెస్ట్ అధికారులు వాటన్నింటినీ కూడా లోపలికి అంటే అటవీ ప్రాంతాలకు తరిమేందుకు ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. దాదాపుగా 12 పెద్ద ఏనుగులు, ఒక 4 గున్న ఏనుగులు ఉన్నాయనేది ప్రధానంగా అధికారులు గుర్తించడం జరిగింది. వాటిని మరోసారి రిపీట్ అంటే పంట పొలాలపైకి రాకుండా అటవీ ప్రాంతాలకు తరిమేందుకు పూర్తి స్థాయిలో అయితే చర్యలు తీసుకుంటున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.